గ్రేటర్ వరంగల్లోని వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను తెల్లవారుజామున కూల్చివేశారు. ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేశారు. గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేసేదాకా వేచి చూడదని సిటీ ప్లానర్ బానోతు వెంకన్న హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ప్రజలకు నా విన్నపము ఏంటిదంటే కమర్షియల్ తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్ట్రీట్ ఉన్నదో స్ట్రీట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి. ఇదే కాదు చాలా ఉన్నాయి, ఇంకా డెమాలిషన్ చేసేటి ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటాము. మీరు రిస్టోర్ చేసుకోండి. స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కొరకే యూజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్డు మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊకే మాకు కంప్లైంట్ రావడం, స్ట్రీట్ని మిస్యూజ్ చేయడం, దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాము. మళ్ళీ వాళ్ళకి చెప్పాము ఇప్పటికే ఉన్న మెటీరియల్ అంతా మీరు స్టీల్ ప్లస్ 3 ఫ్లోర్ తీసుకున్నారు, సెల్లారు స్టీల్ ప్లస్ 3 ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకే ఇవ్వాలి. దయచేసి ప్రతి ప్రజలకు, ప్రతి ఓనర్స్కు, ప్రతి బిజినెస్ మ్యాన్స్ చెప్పేదంటే అది మీ కొరకే మేము చేసేది, మాకేం పర్సనల్ ఏం లేదు. కాబట్టి స్ట్రీట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసి యాజ్ పర్ అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా మీరు యూజ్ చేసుకుంటే మీకు లాస్ కాదు. ఇప్పుడు మిస్యూజ్ చేయడం వల్ల ఏదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లాసే, మాకు కూడా వ్యయప్రాయసం ఇది డిమాలిషన్ చేయడం, మేమంతా మ్యాన్ పవరింగ్ చేసుకోవడం కూడా. కాబట్టి దయచేసి ఏదైతే మళ్ళీ కోరుకునేది స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకు యూజ్ చేస్తే ప్రజలకు మంచిది, మనకు కూడా మంచిది, మీకు కూడా సాఫీగా ఏది బిజినెస్ నడుస్తుందని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.